శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. తులారాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క గురువు అతిచార స్థితి ద్వారా మారబోతున్నటువంటి ఈ యొక్క గురువు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు. భాగ్యస్థానం నుండి రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క గురువు కొంచెం బలాన్ని తగ్గించుకుంటాడు. కాకపోతే ఉద్యోగపరంగా ఉచ్చస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధ భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా నూతన అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు,
కొత్త అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ససంపూర్ణంగా అవకాశాలు ఇవ్వగలుగుతున్నాడు. రాజ్యస్థానాల్లోకి ఎప్పుడైతే గురువు ఉచ్చ స్థానంలోకి ఉంటాడో నూతన ఉద్యోగ అవకాశాలు అనేది పొందడం అనేది పరిపాటిగా ఉంటుంది. పూర్తి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉంటాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంతో పాటు ధన సంబంధితమైన వ్యవహారాలుగా రొటేషన్ బాగుంటుంది. కుటుంబ వృద్ధి కలగటం, సంతాన ప్రాప్తి కలగటం, సంతాన ప్రాప్తితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి జీవితంలో ఎదుగుదల బాగుంటుంది. కుటుంబంలో ఒకరికి సంపాదన కలగటం, వాటి ద్వారా మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహప్రాప్తి, సొంత ఇంటి కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాజ్యస్థానాల్లోకి వస్తున్నటువంటి గురువు స్వతహాగా అంత బలవంతుడు కాదు, కాకపోతే ఉచ్చస్థానమైంది అన్నమాట. అది ఉచ్చస్థానమైనందువలన కొంచెం అధికమైనటువంటి బిందువులతో కూడి తన యొక్క బలాన్ని పూర్తిగా చూపించగలుగుతున్నాడు. రాజ్యస్థానం భాగ్యస్థానం కన్నా బలం తక్కువగా ఉన్నప్పటికీ ఉచ్చస్థానంలో ఉన్నందువలన ఉద్యోగపరంగా అనుకూలత అనేది పొందగలుగుతారు. 10 మందిలో చేసేటువంటి పని మీద పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి పూర్తిగా మీ యొక్క మానసికమైనటువంటి సంతృప్తి కలిగి చేయగలుగుతారు. మరియు అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో ఒక అడుగు ముందుకు ఉండగలుగుతారు. మార్పు చేరటానికి కూడా కారకంగా ఉంటుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు జరగడానికి కూడా సరైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారికి కూడా ఈ 48 రోజుల్లో ఏదైనా ఉద్యోగ ప్రాప్తి జరగడానికి కూడా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి, గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గురువు అనుకూలమైనటువంటి స్థితి ద్వారా విద్యార్థులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ప్రాప్తి పొందగలుగుతారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి ముఖ్యంగా వచ్చేటప్పటికి మానసికమైనటువంటి కాన్సన్ట్రేషన్ బాగా కుదరటం, మరియు అదేవిధంగా విద్యలో బాగా రాణించడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ పరంగాను మనం చెప్పాలి అంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వారు, మరియు అదేవిధంగా పుస్తక రంగం ముద్రణలో ఉండేటువంటి వారు, హౌసింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో పనిచేస్తున్నటువంటి వారు, ఆ యొక్క బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారు, గోల్డ్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా గోల్డ్ షాప్స్ నిర్వహిస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్తో పాటు స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులు, ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్లోను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, మరి నార్మల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఈ యొక్క గ్రహం మార్పు 48 రోజుల పాటు ఇవ్వబోతుంది. స్వస్తి.